ఆయన మంచి చేశాడు, కదలకుండా చేశాడు. కాని కళ్ళు కనపడకుండా చేసుంటే కనీసం చూసే భాగ్యం కూడా ఉండేది కాదు కదా. అవేం మాటలు వదినా. ఇంకొక వారం 10 రోజులు మీరు ఖచ్చితంగా కోలుకుంటారు. ఒక వారం 10 రోజులు పోస్ట్ పోన్ చేస్తే వచ్చే ఇబ్బంది ఏముంది? అవును, ఇది కూడా పాయింటే కదా. ఒరేయ్ నువ్వుండు. మగ పెళ్లి వాళ్ళం కాబట్టి మనకు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఆడపిల్ల వాళ్ళ పరిస్థితి మనం అనుకున్నంత తేలిగ్గా వాళ్ళు అనుకోగలరంటావా? ఆడపిల్ల పెళ్లి ఖాయమైనప్పటినుంచి తన మెడలో తాళిబొట్టుపడి అత్తారింటికి సాగనంపే వరకు కన్నవాళ్ల ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొనుంటారానంద. ఎక్కడ ఏ మాట వస్తుందో, ఎక్కడ ఏ ఇబ్బంది ఎదురవుతుందో అని క్షణక్షణం భయపడుతూ బ్రతుకుతారు. 2 రోజుల్లో పెళ్లి పనులు మొదలు పెట్టాల్సిన సమయంలో ఒక వారం 10 రోజులు ఆగుదామంటే వాళ్ళేమనుకుంటారో, ఎంత ఆందోళన పడతారో. మన ఇష్టాల కోసం వాళ్ళని కష్టాలు పెట్టొద్దు. అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరిగిపోవాలి. ఆ మహాలక్ష్మి మన ఇంట్లో అడుగు పెట్టాలి. నేను కోరుకుంటుంది అదే. అక్క, అది ఇంకేవి చెప్పకో. నీ ఇష్టమక్క, అలాగే చేద్దాం. అక్క, మన కోడలికేమైనా బంగారం తీసుకోవాలంటే చెప్పు, కొనేద్దాం. బంగారం అంటే గుర్తుకొచ్చిందమ్మా. నాకేదో కనపడలేదన్నావు కదా లీలా, కనిపించిందా? నగ కనిపించట్లేదా? ఏ నగక్క? నీతో చెప్పడం మర్చిపోయాను ఆనందా. నిశ్చితార్థం రోజు మన ఇంట్లో కోడలికి పెట్టాల్సిన నగలన్నీ నువ్వు శరణ్య మెడలో వేశావు కదా. ఆ తర్వాత వాళ్ళు తీసి మనకిచ్చేశారు. అయితే అందులో ఒక నెక్లెస్ కనిపించలేదు. మొత్తం అంతా వెతికాం కానీ ఎక్కడా లేదు. ఒకవేళ శరణ్య వాళ్ళ నగలతో ఏమైనా కలిసిపోయి వాళ్ళతో పాటు వెళ్ళిపోయిందేమో. అవ్వచ్చు. ఒకవేళ వాళ్ళ నగలతో పాటు కలిసి వెళ్ళుంటే వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసుకుని చెప్పేవాళ్ళు కదా. ఒకవేళ వాళ్ళు కూడా చూసుకోలేదేమో తమ్ముడు. అక్క, ఒకసారి శరణ్యకి ఫోన్ చేసి అడగాక. ఆనంద, ఒక చిన్న నగ కోసం వాళ్ళను ఫోన్ చేసి అడగటం బాగుంటుందంటావా? ఏమండి, కాఫీ. శరణ్య, అమ్మా, నీకు ఫోన్ వస్తుందే. వస్తున్నానమ్మా. పెద్దత్తయ్య గారు చేస్తున్నారు. పెద్దత్తయ్య గారు. అమ్మా, ఇంట్లోనే ఉన్నావా? చెప్పండి. ఏం లేదు, నిన్నొక్క విషయం అడుగుదామని ఫోన్ చేశానమ్మా. ఏంటత్తయ్యా? అదే, మొన్న నిశ్చితార్థం రోజు ఆనంద నీకు నగలిచ్చింది కదా. అవును. నీకు పెట్టిన నగల్లో ఒక నెక్లెస్ ఇక్కడ కనపడటం లేదు. పొరపాటున మీ నగలతో పాటు వచ్చేసిందేమో, ఒకసారి చూస్తావేమో అని. తప్పుగా అనుకోకు. అంతా మనం అనుకున్న చోట తప్పుగా ఎలా అనుకుంటాం అత్తయ్య గారు? మీ అత్తయ్య కూడా అచ్చం ఇదే మాట మాట్లాడిందమ్మా. ఇద్దరూ ఒకటే. నేను చూసి ఫోన్ చేస్తాను పెద్దత్తయ్య గారు. ఏంటి చూసి ఫోన్ చేస్తానంటున్నావు? మొన్న నిశ్చితార్థం నాడు అత్తయ్య గారు నగలు పెట్టారు కదా నాన్న. పెట్టుండారు. ఆ కార్యక్రమం అయ్యే వరకు బొమ్మకి అలంకరించినట్టు అలంకరించుండారు. తర్వాత తీసేసుకుంటారు కదా. ఇప్పుడైనా ఆ నగల టాపిక్ ఎందుకొచ్చింది? ఆ రోజు నాకు పెట్టిన నగల్లో ఒక నగ కనబడట్లేదంట.
పొరపాటున మన నగలతో వచ్చేసిందేమోనని ఒకసారి చూడమని ఫోన్ చేశారు. అంటే ఆ నగని మనం దొంగిలించామంటుందా? మనల్ని దొంగలంటుందా ఏంది? అయ్యో, పెద్దత్తయ్య గారు ఆ ఉద్దేశంతో అనలేదు పెద్దమ్మ. మరి మా ఇంటి దగ్గర ఉన్నప్పుడున్న నగ మీరు వెళ్ళిన తర్వాత కనపట్టలేదు. ఒకసారి మీ దగ్గర ఉందేమో చూసి చెప్పండి అంటే ఏ ఉద్దేశంతో అడిగినట్టమ్మే? వాళ్ళింట్లో కనపడట్లేదు కాబట్టి పొరపాటునొచ్చిందేమో చూడమంటున్నారు. ఓహోహోహోహో, మా నగని ఎత్తుకుపోయారా అని డైరెక్ట్ గా అడగకుండా పొరపాటును వచ్చిందేమో చూడు అని కవర్ చేసినట్టు ఉండాది. దొంగగారండి అంటే దొంగ అన్నగారు అని మర్యాద ఇచ్చినట్టు ఉండాది. నువ్వు మాట్లాడుతా ఉండాలి.